ఏ శ్రమ వచ్చినా భయం వచ్చినా మనం ఏమి చేయాలంటే మన మనసు యెహోవా యొద్ద విచారణ చేయడానికి మనసు నిలుపుకోవాలి. జీవితంలో నువ్వు యుద్ధము చేయవలసిన పని లేదు. అక్కడ దావీదు ఇది గొలియాతుతో యుద్ధము చేయలేదు, కానీ ఎవరు యుద్ధము చేశారనంటే యెహోవా దేవుడు యుద్ధము చేశాడు. గొలియాతు ఏ విధముగా బోర్లా పడ్డాడు. ఏ విధముగా పడాలి? వరిసెల రాయి తగిలినప్పుడు వెనకకి పడాలి. ముందుకెందుకు పడ్డాడు అని అంటే వెనక నుంచి దేవాది దేవుడు దావీదుకు సహాయం చేశాడు. అక్షయ్ గారు ఎర్ర సముద్రం అడ్డు వచ్చింది, ప్రార్థన చేస్తూ ఉంటే చెయ్య చాపమని చెప్పారు, కర్ర చాపమని చెప్పారు. ఆ కర్ర వెనకాల చెయ్యి వెనకాల ఎవరి హస్తం ఉందో తెలుసా? దేవాది దేవుని హస్తం ఉంది. హల్లెలూయా. నువ్వు విచారణ చేయడానికి యెహోవా యందు నువ్వు మనస్సు నిలుపుకుంటే నీకు తెలియకుండా దేవాది దేవుని హస్తము నీ మీదకు వస్తుంది. హల్లెలూయా.